సో బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్ లాంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అనుకుంటే స్టూడెంట్స్ బేసిక్ గా కొన్ని కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఏదో చోట ట్రైనింగ్ జాయిన్ అవుతారు. సో వాళ్ళు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఛార్జ్ చేసిన ఫీజు ఎంత. అవును. ఓకే, సో నార్మల్ గా అయితే ఫీ స్ట్రక్చర్ మనకి 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 25-30,000 వరకు వెళ్తుంది. ఓకే. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకోటి దీంతో మీకు ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాం. సో దిస్ ఇస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటారు. సో స్టూడెంట్స్ ఏ విధంగా లెక్కేస్తున్నా అంటే నేను ఒక 2 years కనుక ట్రైనింగ్ తీసుకున్నా 2 years కి నాకు పడింది 25,000 కదా, మంత్లీ 2,000 ఆడ్ చిల్లరకి అయిపోతుంది అని. కానీ వీళ్ళకి తెలియని హిడెన్ కాస్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 25,000 పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు, ఆర్ కోచింగ్ అకాడమీలో జాయిన్ అయ్యారు. అక్కడ మీరు వేరే ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చి జాయిన్ అయ్యారు. సో డెఫినెట్ గా మీరు స్టే చేయడానికి హాస్టల్ తీసుకోవాలి. అండ్ హాస్టల్ తీసుకున్న తర్వాత అక్కడ ఫుడ్ పడొచ్చు, పడకపోవచ్చు, లేదా అక్కడ ఫ్రెండ్షిప్స్ వల్ల మీరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి బయటికి వెళ్ళి తినడానికి అలవాటు పడవచ్చు. హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చాక మీరు ఆటోమేటిక్ గా వీకెండ్స్ లో మాల్స్ కి, మూవీస్ కి వెళ్ళడం అలవాటు అవుద్ది. ఎందుకంటే ఓన్లీ కోచింగ్ రోజంతా తీసుకున్నాక ఏదో ఒక రకమైన అవగేషన్ ఉండాలి. సో ఇవన్నీ లెక్కేసుకుంటే నెలకు ఒక స్టూడెంట్ 10,000 నుంచి 12,000 ఈజీ ఖర్చు పెడతాడు. 6-7,000 దీనికే పోద్ది హాస్టల్ కి. సో 10-12,000 మీరు నెలకు అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కేస్ సినారియో 12 నెలల్లో మీరు ఎగ్జామ్ క్రాక్ చేసేస్తే మీకు 1,44,000 అక్కడే ఖర్చు అయింది. మీరు కోచింగ్ పెట్టిన ఖర్చు 25,000. అదొకటే ఆలోచిస్తారు. నేను ఎప్పుడు అంటాను, మన అసలు మీద ఆలోచిస్తూ కొసరు వదిలేస్తారు, కొసరు ఆస్తి అసలు కంటే ఎక్కువ అవుతుంది.